కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాష్ట్రంలో ప్రమాదకర రాజకీయాలు నడుస్తున్నాయని అన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. కేబినెట్ సమావేశంలో మంత్రులతో పలు విషయాలపై చర్చించారు. రాజకీయ నేతలు ఒకప్పుడు నేరస్తులను కలవాలంటే భయపడేవారని, కానీ ఇప్పుడు నేరస్తులను అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. నేరస్తులకు కొమ్ము కాస్తూ రాజకీయాలను ఎటు తీసుకెళ్తున్నారో అర్థం కావట్లేదని అన్నారు చంద్రబాబు. వైసీపీ ప్రభుత్వంలో తప్పులు చేసిన పెద్దలు ఇంకా బయటే తిరగడం సబబు కాదన్న అభిప్రాయాన్ని పలువురు మంత్రులు వ్యక్తం చేశారు. ఏ తప్పు చేయకుండానే తెలుగుదేశం నాయకులను వైసీపీ హయాంలో జైలుకు పంపారని అన్నారు. దీంతో తప్పు చేసిన వారు శిక్ష నుంచి తప్పించుకోలేరని అన్నారు సీఎం చంద్రబాబు. అయితే వైసీపీ ప్రభుత్వంలో తమను వేధించారని మనము వేధించడం సరికాదన్నారు సీఎం. గత ప్రభుత్వ అవినీతి అక్రమాలపై పారదర్శక విచారణ జరుగుతోందని మంత్రులతో చెప్పారు. నేరం రుజువైతే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదన్నారు. తప్పు చేసిన వారిని శిక్షించడమే తమ విధానమని, రాజకీయ కక్ష సాధింపులు తమ ధోరణి కాదన్నారు. కూటమి ప్రభుత్వ పాలన అంతా బాగుందని, మంత్రులు మరింత సమర్థవంతంగా పనిచేయాలన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఎజెండాగా కావాలని, ఆ దిశగా మరింత దూకుడు పెంచాలని, ప్రజలతో మమేకం కావాలని మంత్రులకు సూచనలిచ్చారు. కేబినెట్ ముగిశాక మంత్రులతో కలిసి భోజనం చేశారు సీఎం చంద్రబాబు. ఈ విందులో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్తో కాసేపు విడిగా మాట్లాడారు ముఖ్యమంత్రి.